ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకంపై అధిష్టానం దృష్టి పెట్టింది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఏలూరు జిల్లా అధ్యక్షుడిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తుది జాబితాలో 4 పేర్లున్నాయని ప్రచారం సాగుతోంది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్న నేతలు ఎవరు? వారి సామాజిక వర్గాలు, అనుకూల ప్రతికూల అంశాలేంటి? అధిష్టానం ఆలోచనలేంటి? టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడానికి జరుగుతున్న ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ఎంపికలో వేగం పెంచింది. 3 నెలలుగా సాగుతున్న దీనిని అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పూర్తి చేయాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు టీడీపీలో వినిపిస్తోంది. గతంలో మాదిరిగా ఏకపక్షంగా కాకుండా ఈసారి క్యాడర్ అభిప్రాయం ఆధారంగానే నియామకాలు చేపట్టనుంది. ఇప్పటికే త్రిసభ్య కమిటీలు పార్లమెంట్ స్థాయిలో సమావేశాలను నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసి ఆశావహులతో తుది జాబితాను రూపొందించింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిపై ముందు 2 పేర్లతో షార్ట్ లిస్ట్ చేసిన అధిష్టానం ఆ తర్వాత మరో 2 పేర్లను చేర్చింది. పార్టీకి చేసిన సేవలు, సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా జిల్లా అధ్యక్షుడిని నియమించనుంది. ఏలూరు జిల్లాకు ఖచ్చితంగా కాపు లేదా బీసీ నేతకే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. ముందుగా రూపొందించిన జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి మాజీ శాసనసభ్యుడు ఘంటా మురళి, బీసీ నాయకులు శీలం వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి శ్యాంచంద్రశేషు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే బడేటి చంటి, ఘంటా మురళి పేర్లతో జాబితాను తయారు చేసింది. కానీ ఆ తర్వాత గన్ని వీరాంజనేయులతో పాటు దాసరి శ్యాంచంద్రశేషు పేర్లను చేర్చింది. దీంతో ఒక్కసారిగా జిల్లా అధ్యక్షుని నియామక వ్యవహారంపై ఉత్కంఠ పెరిగిపోయింది. పదవిపై ఎవరికి వారు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకు 4 పదవులున్నాయి. ఉంగుటూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను కొనసాగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ ఆప్కాబ్, ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ పదవులను నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొనసాగాలని ఈ నేత భావిస్తున్నా ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని వినిపిస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేరు పరిశీలనలో ఉంది. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి పేరు కూడా లిస్టులో ఉంది. కాపు సామాజిక వర్గ నేత బడేటి చంటి కుటుంబం టీడీపీని అంటిపెట్టుకుని ఉంది. జిల్లా అధ్యక్ష పదవికి బడేటి చంటికే ఎక్కువ అర్హతలున్నాయని అధిష్టానం భావిస్తోంది. రేసులో ఉన్న ఘంటా మురళి కమ్మ సామాజిక వర్గ నేత, కానీ పలు పార్టీలు మారారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవిని కమ్మ కమ్యూనిటీ నేతకు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఘంటా మురళికి తక్కువ అవకాశాలున్నాయని టీడీపీలో వినిపిస్తోంది. మరోవైపు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష రేసులో ఉన్న దాసరి శ్యాంచంద్రశేషు గౌడ సామాజిక వర్గ నేత. ఈ పదవి ఆశిస్తున్న మరో లీడర్ శీలం వెంకటేశ్వరరావు, యాదవ నాయకుడు. అయితే ఇప్పటికే ఈ సామాజిక వర్గానికి కీలక పదవులు ఇవ్వడంతో శీలం వెంకటేశ్వరరావు పేరు పెద్దగా పరిశీలనలో లేదని అంటున్నారు. ఇక జిల్లాలో 2వ అతిపెద్ద బీసీ సామాజిక వర్గ నేత దాసరి శేషు పేరు చివరి నిమిషంలో తుది జాబితాలో చేరింది. దీంతో అనుచరుల్లో అంచనాలు పెరిగిపోయాయి. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా సైకిల్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గ నేతను నియమిస్తేనే ఏలూరు జిల్లా అధ్యక్షునిగా బీసీ నేత దాసరి శేషుకి ఎక్కువ అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి అధ్యక్షుడిగా మంతెన రామరాజును కొనసాగిస్తే ఏలూరు జిల్లాకు బడేటి చంటి పేరును పరిశీలించే అవకాశం ఉంటుంది. టీడీపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.